మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు చనా దాల్ అంటే పచ్చిశనగపప్పుతో మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చిశనగపప్పు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 2-3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని దానిలో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసి ఒకసారి వేయించుకుందాం. అలాగే దీనిలోనే కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు వేగాయి కాబట్టి దీనిలో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత దీనిలో ఉడికించి ఉంచిన పచ్చిశనగపప్పు వేసి ఒకసారి కలుపుదాం. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలోనే కారం 1 టీ స్పూన్, కావాలంటే ఇంకా 1/2 టీ స్పూన్ వేసుకోవచ్చు, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత వేసి ఒకసారి బాగా కలిపి 1 కప్పు నీళ్లు పోద్దాం. ఆల్రెడీ శనగపప్పు ఉడికించిందే కాబట్టి 1 గ్లాసు నీళ్లు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు నుండి 10 నిమిషాలు ఉడికిస్తే కూర రెడీ అవుతుంది. 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది. దీనిలో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని శనగపప్పు మసాలా కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.